కనుకనే మానవుడు ఈనాడు దైవం నిమిత్తమై అనేక విధముల శ్రమపడనక్కర్లేదు. Man today need not exert to know divinity. చక్కని రామాయణమే దీనికి ఆదర్శము. Ramayana sets an ideal. భగవంతుని పూజించడము అంత సులభం కాదు. To worship God is not that easy. భగవంతుని విశ్వసించడము అంత సులభం కాదు. To have faith in God is not that easy. కానీ విమర్శించడం చాలా సులభమే. To criticize it is much easier. అనుసరించడము చాలా కష్టము. But to have it, faith is very difficult. ఈ కష్టమైనటువంటి దాని ఎందే మనం జీవితం లగ్నం పరిచి తద్వారా ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. We have to proceed the difficult path and understand the truth. ఈ శ్రమణ పడక మనం ఈ పవిత్రమైన దివ్యత్వాన్ని మనం పొందలేము. Without proper practice you cannot understand divinity. పిలచి అడుగ చెరకు పెట్టున బెల్లంబు. By merely calling the sugar cane you don't get jaggery. పిప్పి కొట్టి రసము పీల్చకున్న. You have to squeeze it, crush it and get the juice. చెరకును పోయి మనం బెల్లం పెట్టమంటే అది పెడుతుందా? Can you just ask for sugar? కానీ ఆ బెల్లం చెరకులోనే ఉంటుండాలి. But the very sugar is in sugar cane. పిప్పి కొట్టి దాని రసము తీసి you have to crush it and get దానిని juice. సంస్కారంగా ఒక యజ్ఞంలో ప్రవేశపెట్టి it must be refined in the machine. తద్వారా అది బెల్లంగా తయారు చేసుకోవాలి. And then you can get the jaggery. భగవంతుడు తన యందే ఉండినప్పటికీ though God is in you, తన అన్వేషణ అనేటువంటిది తన యందే చేసినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి సాక్షాత్కరిస్తుంది. you have to search within yourself to understand the divinity. కనుక రాముడు చెప్పాడు, Rama said, దైవము మన ప్రార్థనలు వింటున్నాడో వినడో, whether God listens to your prayer or not, దైవం యొక్క అభిష్టములు ఎట్టివో మనకు తెలియదు. we are not aware of the desire of God. అలాంటి పరిస్థితిలో దైవం యొక్క ఇష్టమును మనం గుర్తించి దైవం ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. Under these circumstances to conduct our own selves according to the will of God is difficult. దైవానుగ్రహం ఏ రీతిగా మనం పొందగలము? How can we reach the goal in this way? తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా ఉంటున్నారు. The parents of the direct evidence. తల్లిదండ్రుల యొక్క ఆశలు ఏమిటో మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాము. You are able to understand the aspirations of వారి the ఇష్టములను వారి ఆశయాలను మనం అనుసరించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాము. You need their ideals, their aspirations. If you follow, you will earn their grace. ప్రత్యక్ష స్వరూపులైనటువంటి మాతాపితరుల యొక్క తత్వాన్ని మనం విస్మరించి పరోక్షంగా ఉండినటువంటి దైవత్వాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రమనే. It is only illusion if we forget the parents right in front of us who are living gods and think of God who is not a parent. బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి. Mother is the very reflection of Brahman, the creator. ప్రతిరూపమే తండ్రి. Father is the very reflection of Vishnu, protector. మనం విస్మరిస్తున్నాము. But we are following this reflection. కానీ అంతర్గోచరమైనటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క అగమ్యమైనటువంటి యొక్క అంతర్భూతమైనటువంటి యొక్క భగవంతుని ప్రార్థించడానికి ప్రయత్నిస్తున్నాం. We are making an effort to understand non-apparent hidden principle of God. తల్లిదండ్రుల ఆజ్ఞను తప్పక నడుచుకోవాలి అన్నారు. You have to obey the command of your parents. రాముడు శివధనస్సును విరిచాడు. Rama has broken the bow of తక్షణమే జనక మహారాజు సీతను వెంటకొని వచ్చి, అయ్యా, నా యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి, ఈ శివధనస్సును విరిచినటువంటి వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేసమని నా యొక్క ప్రతిజ్ఞ. It is on the vow of Dasharatha that who would just break this Shivadhanasu would have the hand of Sita. కానీ రాముడు అంగీకరించలేదు. But Rama did not accept. వశిష్ఠ విశ్వామిత్రుడు కూడా చాలా ప్రాధేయపడ్డాడు. He also requested Vasishtha and Vishwamitra. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేక అసలు సీతనైన కూడా నేను చూడనన్నాడు. Without the command of the parents, I am not prepared to look at the face of Sita. కారణం ఏమిటి? What's the reason? నా బ్లడ్, my blood, నా ఫుడ్, my food, నా హెడ్, my head, నా దుడ్డు, my wealth, అంతా వారి గిఫ్టే. they are all the gifts of my parents. కనుక నేను తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని నేను ఆ తరువాత నేను దీనికి అంగీకరిస్తానన్నాడు. Therefore I will follow according to the command of my parents, then attend to the rest of the duty. జనకుడు తల్లిదండ్రులను పిలిపించి తరువాతనే వివాహం చేశాడు. Emperor Janaka summoned the parents, then wedding was performed later. అరణ్యంలో ఉండిన సమయం నందు, at the time when they were in forest, కందమూలాలు తిని కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయం నందు కూడాను, when they were passing through a tough time partaking tubers there, భరతుడు సోదరుల సమేతుడై రాజ్య సమేతంగా అడవిలో ప్రవేశించాడు. Bharata was there along with all his associates. కూడా వచ్చారు. Vasishtha also came. రామ, నీవు లేని రాజ్యం మాకు అరణ్యంగా ఉంటుండాలి. He said, Rama,
Without you, the whole kingdom is a forest. నీ ఉన్న రాజ్యమే నా అయోధ్యగా ఉంటుండాలి. When you are there, the very forest will be a నీవు kingdom. లేని అయోధ్య మాకు అక్కర్లేదు. We don't want Ayodhya without you. నీవు తక్షణమే వచ్చి దీన్ని పాలించాలి అన్నాడు. Therefore, come immediately and rule this reign. గురూజీ ఆజ్ఞ మీరుతున్నానని మీరు భావించరాదు. He said, "Oh Master, don't think that I am disobeying you. తండ్రి ఆజ్ఞను నేను శిరసా వహించాలి. I have to follow the command of my father." 14 సంవత్సరంలో అరణ్యంలో జీవించమని బోధించాడు. He wanted me to spend 14 years of time in the forest. బోధించినప్పటికీ పితృ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను. Whatever may be, I will follow the command of my father. ఈనాడు తండ్రి ఆజ్ఞను శిరస్సు ఒక విధంగా విస్మరించినప్పుడు నా నైతిక విలువనే నేను కోల్పోయిన వాడవుతాను. When I disobey the command of my father, I'll be losing the ethical value. కనుక నైతిక విలువ చాలా ప్రధానమైనటువంటిది. So moral values are important. అది ఏ మన నీతి, అది ఏ మన జాతి, అది ఏ మన జ్యోతి. That is the morality, that is our nationality, that is the life. ఆ జీవన జ్యోతి తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. But to make an effort to know the significance of the light of life. समस्त लोक